నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ జర్నలిస్ట్ గణేష్. ఈరోజు వాలంటైన్స్ డే, దీనికి మరొక రోజు ఉంది, బ్లాక్ డే. సో వాలంటైన్స్ డే గురించి 2 నిమిషాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు బ్లాక్ డే గురించి మాట్లాడుకుందాం. అసలు సిసలైన ప్రేమ జవాన్ది. అసలు సిసలైన ప్రేమ జవాన్ది. ఇది ఒక 4 సార్లు అని చెప్తాను నేను. దేశం కోసం తన ప్రాణాలు లెక్క చేయకుండా గస్తీగా వస్తాడు కదా బార్డర్లో, అసలైన ప్రేమ అది. తన తండ్రిని వదిలేసి ఎక్కడో కాండ్రాని కాడ మంచు ముక్కలల్లా, ఎడారులల్లా, కొండ ప్రాంతాలలో తన ప్రాణాన్ని లెక్క చేయకుండా శత్రువుకు వెన్ను చూపి మరీ పోరాడతాడు కదా, అది అసలైన జవాన్ యొక్క ప్రేమ. తన భార్య బిడ్డను వదిలేసి, తన భార్య కడుపుతో ఉన్నా కూడా దేశ రక్షణే నా ధ్యేయం అంటూ గస్తీగా వస్తాడు కదా జవాన్, అది అసలైన ప్రేమ. తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తూటాలు దిగుతున్నా కానీ శత్రు సంహారనే ముఖ్య ఉద్దేశంతో శత్రువులను మట్టు పెట్టడానికే తన తుపాకీ భుజాన వేసుకొని తెల్లవార్లు గస్తీ వస్తాడు. ఏ పాము ముట్టునో, ఏ తేలు ముట్టునో, ఏ శత్రువు ఎటు నుంచి దాడి చేస్తాడో, నా భారతదేశాన్ని కాపాడాలి, నేను ఉన్నాను ఇక్కడ, నా భారతదేశం కంటి నిండా నిద్రపోతుంది, నా భారతదేశ ప్రజలు నిద్రపోతూ ఉన్నారు అని చెప్పి ఏకైక ఒక ఆలోచనతోనే జవాను గస్తీ చేస్తూ ఉంటారు. ఈరోజు 140 కోట్ల జనాభా కంటి నిండా నిద్రపోతుంది అంటే ఇద్దరి వల్లనే. రైతన్న వల్ల దేశ జనాభాకు ఆకలి తీరుతుంది, జవాన్ వల్ల దేశ రక్షణ పొందుతుంది మన దేశం. అలాంటి జవాన్లు ఈరోజు బాంబు బ్లాస్ట్లో చనిపోయిన రోజు. అందుకే నేను ఇలా వాలంటైన్స్ డే అని మాత్రం నేను అనను, వాలంటైన్స్ డే మాత్రం నేను అనుకోను. ఇక వాలంటైన్స్ డే గురించి చెప్పుకోవాల్సి వస్తే, ప్రేమ పేరు చెప్పి ఓయే రూమ్లకు, చెట్లకు, పొట్టలకు పోయి మార్గ మధ్యలో వదిలేసి ఒక అమ్మాయికి అన్యాయం చేయడం, అది అసలైన ప్రేమ. 12 సంవత్సరాలు నిండిన అమ్మాయిని ఒకడు లవ్ పేరు చెప్పి తీసుకొని పోయి శారీరకంగా వాడుకొని లాస్ట్కు ఒక చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడుతున్నాడు, అది అసలైన ప్రేమ. ఒకడు ప్రేమ పేరుతో అని చెప్పి వాడుకొని మధ్యలోనే వదిలేసి గర్భవతిని చేస్తూ ఉన్నాడు, అది అసలైన ప్రేమేనా? చేయకపోతే నేను యాసిడ్ పోస్తా అని చెప్పి యాసిడ్ ముఖం మీద పోసి దాడులు చేస్తూ ఉన్నారు, అది అసలైన ప్రేమ. ప్రేమను తప్పు పట్టట్లేదు, కొంత సమాజంలో ఇలాంటి ఈ సమాజంలో కొంతవరకు ఇలా తయారైంది అని నేను అంటా ఉన్నా. ప్రేమ గొప్పది కాదని నేను ఎప్పుడు చెప్పడం లేదు. ఇలాంటి వల్ల ప్రేమ యొక్క విలువ తగ్గిపోతుందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా.